దేవుని వాక్యము చదువుకుంటాం, ప్రభు బలలో పాలు పొందుతాం. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. యెషయా 65 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుసు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాపుచున్నాను. గమనించండి, మళ్ళీ చదువుదాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుసు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాపుచున్నాను. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు వాక్య ప్రకారం మనకు తగిన సిద్ధపాటు అనుగ్రహించునుగాక. ప్రభు సహాయము చేయనుగాక. ఇక్కడ గమనించండి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొను లోబడని ప్రజలు. సరే, బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఏంటి ఆ పరీక్ష? ఏం పరీక్షించుకోవాలా? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొని లోబడనొల్లని ప్రజలు. ఎవరండి వాళ్ళు? ఎవరంట? తమ ఆలోచనల ప్రకారం నడుచుకునే లోబడని వాళ్ళు గురించి ఇక్కడ రాశారు. కనుక మానవులైన వారు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటూ దేవునికి లోబడని వారుగా ఉంటున్నారు. వ్యర్థమైనవి చేస్తూ దేవునికి లోబడని వారు ఉంటున్నారు. వారు ఎలాంటి వారంటే దేవునికి లోబడట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటంట? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేకపోవడం చేత. చూడండి, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేని వారు దేవునికి లోబడని వారుగా ఉంటున్నారు. కనుక చూడండి, రోమా 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాశారు. రోమా 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. రోమా 3:18. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి, ఇక్కడ వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎందుకు లోబడని వారుగా ఉంటున్నారంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవునికి భయపడని వారు ఇష్టానుసారంగా నడుచుకునే ప్రజలుగా ఉంటారు. లోబడని ప్రజలుగా ఉంటారు. దేవుని భయం లేని వారు ఎట్లా ఉంటారు? దేవునికి లోబడరు. బలలో పాలు పొందొచ్చా దేవునికి లోబడకుండా? దేవునికి లోబడకుండా మనం బలలో పాలు పొందవచ్చా అంటే, దేవునికి లోబడకుండా బలలో మనం పాలు పొందటానికి తగిన వారము కాదు. కనుక దేవునికి ఖచ్చితంగా లోబడాలి. మరి దేవునికి లోబడాలి. దేవునికే కాదు, దేవుడు కొన్ని నియమించాడు. ఎవరెవరికి లోబడాలో, దేనికి లోబడాలో దేవుడు కొన్ని నియమించాడు. ఆ విధంగా దేవుని భయంతో మనం వాటన్నిటిని కూడా సంపూర్తి చేసే వారంగా ఉండాలి. ఏంటంటే దేవుడిచ్చినటువంటి కొన్ని హెచ్చరికలను దేవుని భయంతో సంపూర్తి చేసేవారు ఉండాలి. లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. లోబడాలని కోరుతున్నాడు. నేను నా యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని కోరుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారే కదండి ఆశీర్వదించబడతారు. సరే, యెహోవా యందు భయభక్తులు గలవారే ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు లేని వారు ఆశీర్వదించబడలేరు. సరే, దేవుని యందు భయభక్తులు గలవాడే ఇలా అంటే దీవించబడతారు. దేవుని యందు భయభక్తులు లేని వారు దీవించబడరు. కనుక ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనకు లోబడేవారు ఉంటారు, ఆయనను అనుసరించే వారు ఉంటారు, ఆయన వెంబడించే వారు ఉంటారు, ఆయనను సేవిస్తారు, ఆయనను పూజిస్తారు, ఆయనను ఏం చేస్తారు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఎంచి ఆయన ఏర్పాటులో నడిచేవారుగా ఉంటారు. కనుక మనం కూడా అట్లుండాలి, లోబడాలి. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలంటే మన ఇష్టానుసారంగా ఆలోచిస్తే లోబడలేము. వ్యర్థమైన ఆలోచనలు చేస్తే లోబడలేము. మరి ఏదో దేవునికి విరోధమైన ఆలోచన చేసామనుకోండి, మనం దేవునికి లోబడలేం. అందువల్ల దేవునికి లోబడే అనుభవం మనకు రావాలంటే మనం దేవునికి భయపడాలి. ఫస్ట్ దేవునికి భయపడాలి. సరే, దేవునికి భయపడాలి. దేవుని వాక్యంలో ఎవరెవరికి లోబడాలి, ఎవరెవరు భయపడాలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం. మొదటిగా యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా 8వ అధ్యాయం
12వ వచనం, యెషయా 8:13 వచనం చూడండి. యెషయా 8:13, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. చూడండి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఒక మాట చూడండి, ప్రాముఖ్యమైన మాట. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరంట? దేవుడు. మీరు భయపడవలసిన వారు ఆయన. యేసుప్రభు ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేహమును మాత్రమే సంపువానికి భయపడవాకండి. దేహాన్ని మాత్రమే. అంటే దేహాన్ని ఎవరు చంపగలరు? దేహాన్ని ఎవరు చంపగలరు? సాతానుడు చంపగలడు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వేసి నశింపజేసేవాడుకి భయపడండి అంటున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. ఆత్మను దేహాన్ని కూడా నశింపజేసి నరకంలో వేసేవాడు యేసు ప్రభు. ఆయనకే మీరు భయపడాలి. దేహాన్ని మాత్రమే చంపేవానికి భయపడాల్సిన పని లేదు. నీ దేహానికి ఏదైనా హాని జరుగుతుంటే భయపడవద్దు. వాడికి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరికంట? ఆత్మను దేహాన్ని కూడా నరకంలో వేసి నశింపజేసేవానికి భయపడండి అని యేసుప్రభు చెప్తున్నాడు. కనుక మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు మనం భయపడాలి. భయపడవలసిన వాడు ఆయనే. చూడండి, దేనికి భయపడుతుంటాం మనం? ఎవరు భయపడుతుంటాం? పరిస్థితులకు భయపడుతుంటాం కదా, లోకంలో సంభవిస్తున్న పరిస్థితులకు భయపడుతుంటాం. కానీ మనం భయపడవలసింది వాటికి కాదు. కొంతమంది మనుషులకు భయపడుతుంటాం. చూడండి, అదే 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 8:12, ఈ ప్రజల బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు ఎవరికి భయపడొద్దు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడవలసిన వాడు ఆయనే. కనుక అలాంటి అనుభవంలోకి మనం తీసుకురాబడి మనం లోబడి జీవించేటువంటి వారు ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎవరికి లోబడాలి? చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దయచేసి చూడండి. హెబ్రీ 12 9వ వచనం. హెబ్రీ 12:9, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా అంటే దేవునికి ఎక్కువగా భయపడాలి. ఈ లోకంలో మనం సహజంగా తల్లిదండ్రులు భయపడుతుంటాం కదా. మనల్ని శిక్షిస్తారు, మన మంచి కోసం, మన మేలు కోసం తల్లిదండ్రులు మనల్ని దండిస్తారు, హెచ్చరిక చేస్తారు. అయితే వారు చేసేటువంటి హెచ్చరిక మనకు ఏమవుతుందంట, మన శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్న కారణం ఏంటంటే, ఎందుకు? మన యొక్క జీవితం బాగుండాలని కదా. మన జీవితం బాగుండాలని, భవిష్యత్తు పిల్లలు ఎదగాలని, లేకపోతే వారు బాగా చదువుకోవాలని, లేకపోతే వాళ్ళు చక్కగా మంచి జీవితం జీవించాలని వాళ్ళని తల్లిదండ్రులుగా మనం శిక్షిస్తాం. కానీ దేవుని యొక్క ప్రజలుగా మనకు మన తండ్రి అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం ఎక్కువగా భయపడాల్సింది. ఎందుకంటే మన ఆత్మీయమైన జీవితం యొక్క క్షేమం కోసం. లోకములో ఉన్నటువంటి జీవితం కోసమేమో తల్లిదండ్రులు శిక్షిస్తారు, కానీ మన యొక్క దైవికమైన జీవితం కోసం శిక్షించే తండ్రి మన దేవుడు. ఆయనకు ఎక్కువగా లోబడాలి. ఆయన శిక్షించినప్పుడు లోబడాలి, ఆయన హెచ్చరించినప్పుడు లోబడాలి, ఆయన గద్దించినప్పుడు లోబడాలి. ఆయన నిన్ను ఒక మాట, నీ తప్పును ఎత్తి చూపించాడు, లోబడాలి. నువ్వు ఫలానా తప్పు కలిగి ఉన్నావు, నీ ఫలానా లోపం ఉంది, సరి చేసుకో, నువ్వు నా మాట వినట్లేదు, నా మాట విను అన్నప్పుడు లోబడేటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. మొదటిదిగా దేవునికి ఎక్కువగా భయపడాలి. సరే, లోకంలో తల్లిదండ్రుల కంటే కూడా ఇంకా దేనికన్నా కూడా దేవునికి ఎక్కువగా భయపడాలి. ఎక్కువగా భయపడుట, లోబడుట అనేది
మన జీవితంలో ఉండాలి. దేవునికి ఎక్కువగా లోబడాలి, అందరికంటే మించి లోబడాలి. అంటే అన్నిటికన్నా అత్యున్నతమైన వాడు కనుక, అన్నిటికంటే ఆయన అత్యున్నతమైన వాడు కనుక, అన్నిటికంటే పైన ఉన్నవాడు కనుక ఆయనకి ఎక్కువగా లోబడాలి. దేవునికి ఎక్కువగా లోబడి జీవించాలి. చూడండి, అది మన క్షేమం కోసమే. మన ఆత్మీయమైన జీవితంలో, మన భక్తి గల జీవితంలో మన క్షేమం కలగాలంటే ఏం చేయాలా? దేవునికి ఎక్కువగా లోబడి జీవించాలి. దేవునికి లోబడకపోతే ఎవరికి లోబడతామండి? దేవునికి లోబడితే ఏమవుతుంది? మనకే మేలు, మనకు మేలు జరుగుతుంది. దేవునికి లోబడకపోతే ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. సరే, భయం లేనటువంటి వాళ్ళు లోబడలేరు కదా. అందువలన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడటం అనేది మన జీవితంలో ఉండాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి. రెండవ సంగతి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ 5వ అధ్యాయం 21వ వచనం, లేకపోతే ఎఫెసీ 5వ అధ్యాయం ఆ మాట గమనిస్తాం. ఎఫెసీ 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ రెండో మాట గమనించండి, సంఘము క్రీస్తునకు లోబడాలి. ఈ మాట గమనించండి. ఒకటేమో తండ్రి అయిన దేవునికి ఎక్కువగా లోబడాలి. రెండవది ఏంటంటే సంఘము క్రీస్తుకు లోబడాలి. యేసు ప్రభువుకు లోబడిన వారుగా మనం ఉండాలి. యేసు ప్రభువుకి లోబడాలి. ఎందుకు? సంఘం అంటే మనమే, క్రీస్తు అంటే సంఘమునకు శిరస్సు. సంఘం అంటే మనమే అయితే క్రీస్తు ఎవరు? సంఘానికి శిరస్సు, సంఘానికి ఆయనే మూలం. కనుక మనకు ఎవరు? యేసు ప్రభువే మూలం, ఆయనే శిరస్సు. కనుక రెండోది మనం ఎవరికి లోబడాలంటే యేసు ప్రభువుకి లోబడాలి. ఏమి కోరుతున్నాడు ఆయన? యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబడి ఉండాలని కోరుతున్నాడు. మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ముందు నిలబడటానికి ఏం కావాలంట? ఆయనకు లోబడేటువంటి జీవితం మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. పరిశుద్ధతలో మనం పాలు పొందేవారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధతలో మనం నిలిచేవారంగా ఉండాలి. కనుక రెండవదిగా యేసు ప్రభువుకి లోబడి ఉండటం ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన జీవితంలో పరిశుద్ధత కలిగిన వారుగా ఉండటానికి మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. మొదటగా దేవునికి లోబడి ఉండటం ద్వారా మన ఆత్మీయ జీవితానికి క్షేమం కలిగేదిగా ఉంటుంది. రెండవదిగా మన జీవితంలో యేసు ప్రభువుకు లోబడటం ద్వారా పరిశుద్ధత కలిగి నిర్దోషులముగా ఆయన ముందు నిలబడడానికి మనలను సిద్ధపరిచేదిగా ఉంటుంది. యేసు ప్రభువుకు లోబడడం అంటే మన జీవితంలో నిర్దోషులము పవిత్రులంగా చేయబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండవది. మూడవది చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మూడోది ఎవరికి లోబడాలా? దైవ సేవకునికి లోబడాలి. మూడోది ఎవరికి లోబడాలంటే దైవ సేవకునికి లోబడాలా. దైవ సేవకుడు మీ విషయంలో ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు, ఎంతో బాధ్యత కలిగి ఉంటున్నాడు. దైవ సేవకుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మీరు నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు. అందుకే దైవ సేవకునికి లోబడి ఉండాలి. ప్రియులారా, దేవునికి లోబడి ఉంటున్నామా? మన యొక్క జీవితంలో మనం ఒక రకమైన ఆత్మీయ జీవితం కొరకు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆ విధంగా మనము ఆత్మీయ జీవితం ఎదగాలంటే దేవుడికి లోబడి ఉండటం అవసరం. రెండోదిగా మన జీవితంలో పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండి దేవుని ఎదురు నిలబడేవారుగా చేయబడాలంటే యేసు ప్రభువుకు లోబడటం అవసరం. మూడవదిగా మన జీవితంలో మన ఆత్మలను కాసే లేకపోతే మనకు అనేక విషయాలు బోధించే దైవ సేవకునికి లోబడి ఉండటం కూడా మన జీవితంలో అవసరం. కనుక దైవ సేవకునికి లోబడి ఉండాలి. మొదటిది దేవునికి లోబడి ఉండాలి, రెండవది యేసు క్రీస్తుకు లోబడి ఉండాలి, మూడవది దైవ సేవకునికి లోబడి ఉండాలి. ఇది మన జీవితంలో తప్పనిసరి. దేవునికి లోబడటం అవసరమే, క్రీస్తుకు లోబడటం అవసరమే, దైవ సేవకునికి లోబడటం కూడా అవసరమే. వీళ్ళ ముగ్గురు నీ విషయంలో దేవుడేమో ఆయన ద్వారా ఒక ప్రయోజనం,
యేసు ప్రభు ద్వారా ఒక ప్రయోజనం, దేవుని సేవకుని ద్వారా ఒక ప్రయోజనం నువ్వు పొందుతున్నప్పుడు లోబడి ఉండే వాళ్ళగా మనము ఉండాలి, లోబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, యేసు ప్రభు దేవునికి లోబడ్డా లేదా? ఆయన కూడా లోబడ్డాడుగా. ఆయనగా దేవుడికి లోబడబట్టే కదా ఆయన చిలువ కార్యానికి ఒప్పుకున్నాడు. యేసుప్రభు దేవునికి లోబడబట్టే చిలువ కార్యానికి ఒప్పుకున్నాడు, చిలువ వేయబడ్డాడు. ఆయన ఎన్ని దెబ్బలైనా హింసలైనా భరించాడు. దేవునికి లోబడ్డాడు కనుక అవన్నీ చేయగలిగాడు. కనుక అట్లాగే మనం కూడా మన జీవితంలో మరి కొన్ని రకాలైన ప్రయోజనాలు పొందాలంటే దేవునికి లోబడాలా, యేసుక్రీస్తుకు లోబడాలా, దేవుని సేవకునికి కూడా లోబడాలి. ఈ లోబడే జీవితం మనకు ఉండాలి. ఇది మూడవది. నాలుగోది చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీ 6:1. ఎఫెసీ 6:1 ఏముంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. ఇక్కడ గమనించండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. అంటే తల్లిదండ్రులకు లోబడే వారంగా ఉండాలి. ఇక్కడ పిల్లలకనే కాదండి సందర్భం, విశ్వాసులైన పిల్లలకు. ఈ మాట చెప్పేది ఎవరికంటే విశ్వాసులైన పిల్లలకు. కనుక విశ్వాసులైనటువంటి మరి ఆయన పిల్లలమైన మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులు అంటే ఎవరు? మన కన్న తల్లిదండ్రులు. దేవుడేమో మనకు పరలోక తండ్రి, యేసు ప్రభువేమో ఈ లోకంలో నుండి మనం రక్షించిన ఆయన, దేవుని సేవకుడేమో ఈ లోకంలో మన జీవితాన్ని మరి సరిగ్గా ఉండేటట్టు చేసే ఆయన. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమో మన కన్న తల్లిదండ్రులు, మన జీవితం ఇచ్చిన తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అంటే విశ్వాసులైన దేవుని పిల్లలు దేవుని సేవకులకు లోబడి ఉండాలి. అంటే ఎవరికి? సేవకులకి, సేవకురాలు కూడా లోబడి. తల్లిదండ్రులు అంటే ఎవరు? ఆత్మీయ తల్లిదండ్రులు. ఆత్మీయ తల్లిదండ్రులు అంటే విశ్వాసంలోకి నడిపించిన వారు. వారి మాట వినాలి. ఇది ధర్మమే అంటున్నాడు దేవుడు. యేసుప్రభు అన్నాడు, ఇది ధర్మమే, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండటం ధర్మమే. కనుక ఇది లోకంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎంతో ప్రయోజనకరమైనవిగా చేయబడినాయి. సరే చూడండి, చిన్నపిల్లలను గమనించండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, తండ్రి మాట జవదాటేవాడు కాదు. అలాగే ఇస్సాకు కుమారుడు ఉన్నారు, వాళ్ళు కానీ పోనీ ఇంకా అనేక మంది భక్తుల పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రులకు మాట విని దేవునికి లోబడ్డారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట విని వాళ్ళకు లోబడటం ద్వారా వారి జీవితాలు ఎంతో ధన్యకరము చేసుకున్నారు. చూడండి, దావీదును చూడండి, ఆయన కూడా ఒక తండ్రి కొడుకే కదా. తండ్రి మాట మరి విని లోబడిన వ్యక్తి, అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అలాగే మోషే, ఎవరిని చూసినా కూడా వాళ్ళ బాల్యంలో వాళ్ళ తల్లిదండ్రులు లోబడ్డారు. అట్లాగే మనం కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, లోబడే వారంగా మనం ఉండాలి. ఇది 4వది. 5వది చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. దయచేసి చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని యెడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపని అనుగ్రహించును. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 5వ సంగతి, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దవాళ్లకు లోబడాలి. విశ్వాసులకే ఇది చిన్నపిల్లలకు కాదు. పిల్లలకంటే పిల్లలారా అనడానికి చిన్నపిల్లలు అనుకోబాకండి. మనకే విశ్వాసులైన వారిని ఆ దినాల్లో పిల్లలుగా, తమ సొంత పిల్లలుగా చూశారు వాళ్ళు. అందువలన పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలి. ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా అయిపోయేది కదా. చిన్న పెద్ద తేడా లేదు, పెద్దరికం అనేది గుర్తింపే లేదు. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడేస్తున్నారు. చూడండి, మనం ఆన్ ద వే రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఎట్లుంటారు, ఒకవేళ వయసులో పెద్దోళ్ళైనా లెక్క చేయట్లా, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. ఈరోజు మా ఊరిలో భయంకరమైన పరిస్థితి ఉంది. అక్కడ బండి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఒకవేళ పొరపాటున ఎవరైనా బాబు కొంచెం తప్పుకో అన్నా కూడా వాళ్ళు మర్యాద ఇవ్వట్లా, వయసును కూడా చూడట్లా, చిన్న పెద్ద చూడట్లా. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి దుర్భాష మాట్లాడుతున్నారు.
ఒక బూతు పదం ఉపయోగిస్తున్నారు, మనం తట్టుకోలేం. అందువల్ల ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిల్లలు పెద్దలకు లోబడని వారుగా అయిపోతున్నారు. అందుకని ఏమొస్తుంది చెప్పండి? అహంకారం వస్తుంది. పిల్లలు పెద్దలకు లోబడని కారణం చేత అహంకారులు అయిపోతున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే దీనులకు కృపనిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులకు కాదు. దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? దీనుడైన వారికి కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కనుక ఈ దినాల్లో పిల్లలైన వాళ్ళు పెద్దలకు లోబడేవారుగా ఉండాలి. అది విశ్వాసులకు బాగా వర్తించే విషయం. 5వదిగా పిల్లలైన మనము, దేవుని పిల్లలమైనము పెద్దలకు లోబడి ఉండాలి. సంఘంలో పెద్దలు ఉన్నారనుకోండి, మన మందిరంలోనే పెద్దలు ఉన్నారు, వాళ్ళకు లోబడాలి, వాళ్ళ మాటను గౌరవించాలి, వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళకు సహాయం చేయాలి. కనుక ఇది మనకేం తీసుకొస్తుంది అంటే కృపను తీసుకొస్తుంది, దీనత్వాన్ని తీసుకొస్తుంది. దీనులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాంటి వారుగా చేయబడాలంటే పెద్దలకు లోబడి ఉండేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఇది 5వది. 6వ చూడండి, దేవుని వాక్యంలో 6వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ సంగతి ఐదో వచనం, 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అది 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మన యజమానులకు విధేయులుగా ఉండాలి. సరే, మన యజమానులు ఎవరు? ఇప్పుడు ఒకవేళ బహుశా మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, అక్కడున్న ఓనర్కు విధేయత చూపించాలి. లేకపోతే ఇంకెవరు ఉంటారు యజమానులుగా? కుటుంబం ఉంది, కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు, ఆ యజమానికి విధేయత చూపించాలి, లోబడాలి. ఆ యజమానికి లోబడాలి, యజమానులకు లోబడాలి. మీ పైన యజమానులకు ఉన్న వారికి లోబడాలి. ఇది వాక్యానుసారం. కాబట్టి మన పైన ఉన్న యజమానులకు లోబడే వారంగా మనం ఉండాలి. సరే, యజమానులకు లోబడడం అంటే అంటే వాళ్ళు ఏం చెప్పారో చక్కగా ఆ పని చేసుకోవడమే, వాళ్ళు చెప్పినట్టుగా పని చేయడమే లోబడటం. కనుక అది అలా చేయడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే మనం చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందేవారు ఉంటాం. అందుకే చూడండి, అదే ఎఫెసీ 6వ అధ్యాయం 9వ వచనం, ఎఫెసీ 6వ అధ్యాయం 8వ వచనం, 6:8, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులకు లోబడటం ద్వారా ఏం చేస్తాడంట? మంచి ప్రతిఫలం వస్తుంది మనకు. కనుక యజమానులకు లోబడే వారికి ఉండాలి. ఇది 6వది. 7వది చెప్పండి. 7వది ఏంటి? భార్య భర్తకు లోబడాలి. భార్య భర్తకు లోబడాలి. భర్త భార్యకు లోబడడం ఉండదు. భార్య భర్తకు లోబడాలి. భర్త భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, రెండు విషయాలు మనం కలిపి మాట్లాడుకుంటే, భార్య భర్తకు లోబడి ఉంటే భర్త ప్రేమను పొందే వ్యక్తిగా ఉంటుంది. చూడండి, ఒక కుటుంబంలో భార్య మంచిదైతే కుటుంబమే మంచిది. సరే, భార్య మంచిదైతే ఆ కుటుంబము ఎంతో మంచిగా ఉంటుంది. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో మంచిగా ఉండాలంటే, ఇప్పుడు శారాను చూడండి, అబ్రహాం భార్య శారా ఎలా ఉంటుందామా? ఎలా ఉంటుంది? భర్తకు లోబడి ఉంటుంది. చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయం, దయచేసి చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం, మొదటి పేతురు 3:5 వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండ చేత తమను తాము అలంకరించుకున్నరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకైనడల ఆమెకు పిల్లలగుదురు. అబ్రహాము భార్య శారా
యజమానుడని పిలుచుచు అతనికి లోబడిన స్త్రీగా ఉంది. ఆమె ఎంతో ఉత్తమరాలుగా బైబిల్లో ఆమె గురించి రాయబడింది. దేవుడు ఆమెను మెచ్చుకుంటూ వచ్చాడు. శారా, అబ్రహాము యొక్క భార్య శారా తన యజమానునికి లోబడినట్లు ఏం చేయాలా? భార్యలు భర్తలకు లోబడి ఉండాలా. భర్తలు ఏం చేయాలా? భార్యలను సన్మానించాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుద్ది? అబ్రహాం కుటుంబం వలె మన కుటుంబం కూడా చేయబడతారు. ఇస్సాకు కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉంటుంది. అకుల ప్రిస్కిల కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉంటుంది. దావీదు కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను సన్మానించాలి. ఇది జరిగితే కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి బలలో పాలు పొందబోయేటప్పుడు. ఏమండి, ఎవరికి లోబడాలి చెప్పండి? మొదట దేవునికి లోబడాలి, రెండవది యేసు క్రీస్తుకు లోబడాలి, మూడవది దైవ సేవకునికి లోబడాలి, నాలుగవది పెద్దలకు లోబడి ఉండాలి, ఐదవది తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, ఆరవది యజమానులకు లోబడి ఉండాలి, ఏడవది భర్త భార్యను సన్మానించే అనుభవంలో ఉండాలి. ఈ అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని భయంతో మన యొక్క భక్తిని సంపూర్ణం చేసుకుంటాము, సంపూర్తి చేస్తాము, ఆయనకు లోబడతాము. ఆయన యొక్క లోబడి ఆయన చేతుల్లో మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుంటాము. మనకు ఆయన భయభక్తులు కలిగిన కారణం చేత దీవించబడిన కుటుంబంగా ఉంటాం. అలా మనం ఉండాలంటే లోబడటం అనేది ఉండాలి. ఎవరెవరికి లోబడాలో నేను చెప్తాను. 7 విషయాలు చెప్పాను. 7 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరికి లోబడి ఉండాలో ఒక 7 విషయాలు మనం చూసాం. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. లోబడుతున్నామా? ఒకవేళ నువ్వు భార్య అయితే భర్తకు లోబడుతున్నావా? ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే దేవునికి లోబడుతున్నావా? ఒకవేళ నీవు రక్షించబడిన వ్యక్తి అయితే క్రీస్తుకు లోబడుతున్నావా? ఒకవేళ నీకు పైన ఉన్న అంటే వాక్యం చెప్పి నిన్ను నడిపించే సేవకునికి లోబడుతున్నావా? నీకు మార్గాన్ని తెలియపరిచే సేవకునికి లోబడుతున్నావా? పెద్దలకు లోబడుతున్నామా? బలలో పాలు పొందబోతున్నాం, పరీక్షించుకోవాలి. పెద్దలకు లోబడుతున్నామా? పెద్దరికం పెద్ద చిన్న తేడా లేకుండా ఉంటున్నామా? చూడండి, ఒక విశ్వాసి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. సరే, పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఈరోజు అసలు ఆ లోబడడం అనేదే లేదు. అసలు ఆ లోబడడం అనే పదాన్ని తుడిచివేశారు జనాలు తమ జీవితాల్లో నుండి. లోబడడం అనేది లేదు, లోబడాలి. యేసు ప్రభు లోబడలేదా? యేసు ప్రభు లోబడ్డాడు కదా. కలువరి శిలువకు లోబడలేదా? శిక్షకు లోబడలేదా? కొరడా దెబ్బలకు లోబడలేదా? చెంప మీద కొడితే లోబడలేదా? ఏమో ఆయన చెంప మీద తిరిగి కొట్టలేకనా? ఆయన కొరడాలతో కొడుతుంటే కొరడ పట్టుకుని లాగి ఒక గుంజు కింద పడ్డవాడు లోబడలేదా? ఎందుకు? కొన్ని ప్రయోజనాలు అనేకులు పొందాలంటే ఆయన లోబడాలి. అట్లాగే మన ద్వారా దేవునికి అనేకమైన ప్రయోజనాలు కలగాలంటే మనం కూడా లోబడి జీవించే వారంగా ఉండాలి. లోబడుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. దైవ సేవకుని గద్దింపుకు లోబడాలి. సరే, దైవ సేవకుని గద్దింపుకు లోబడాలి. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు లోబడాలి. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు అలా చేయొద్దు, నువ్వు అది తప్పు చేస్తున్నావు, నువ్వు అలా పోవద్దు, అలా నడుచుకోవద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు, నీ జీవితంలో ఈ తప్పు ఉంది కాబట్టి నువ్వు అలా చేయొద్దు అంటే లోబడాలి. పరిశుద్ధాత్మ ఇప్పుడు 2 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఒక ఆత్మ ఏమంటుంది అంటే మనం తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు, చేయకూడదు వద్దు అంటూ ఉంటుంది. ఇంకొక ఆత్మ ఏమంటే చెయ్యి అంటూ ఉంటుంది. 2 పనిచేస్తూ ఉంటాయి. చేస్తే ఏం కాదులే చెయ్యని ఒక తలంపు వస్తూ ఉంటుంది, అది దురాత్మ. లేదు చేస్తే మనకు నష్టం అవుతుంది అని చెప్పేదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు లోబడాలి, దురాత్మకు కాదు. ఈ దినాల్లో చాలామంది దేవునికి లోబడట్లేదు కానీ దయానికి లోబడతారు. తెలుసా మీకు? దేవునికి లోబడట్లేదు కానీ దయానికి లోబడతారు. యేసు ప్రభువుకు లోబడట్లేదు కానీ సాతానికి లోబడతారు. దైవ సేవకునికి లోబడట్లా, ఆ వాక్యానికి లోబడట్లా, కానీ లోకపరమైన ముచ్చట్లకు లోబడతారు, అంటే విలువిస్తారు. ఇట్లా లోబడవలసిన వాటికి లోబడక లోబడని వాటికి లోబడడం ద్వారా మన జీవితాలు పతనం అయిపోతున్నాయి. చాలా నష్టపోతున్నారు విశ్వాసులు. ఎందుకు మీ జీవితాల్లో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి? లోబడపోవడమే కదా. అనేకమైన పరిస్థితులు, చిన్న అనారోగ్యత, ఏదో సమస్య, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేదు, కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఏంటి రీజన్ అంటే
దేవునికి లోబడట్లా. అందువలన అనేక సమస్యలు చుట్టుకుంటున్నాయి. మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్లనే అనేక సమస్యలు మనకు వస్తున్నాయి. దేవునికి లోబడితే ఈ సమస్యలు ఏమీ రావు. కనుక దేవునికి లోబడాలి. లోబడుతున్నామా ప్రియులారా? బలలో పాలు పొందబోతున్నాం. పరీక్షించుకోవాలి. అయ్యా, నేను ఇంతవరకు నీకు లోబడలేదు, నేను ఇంతవరకు యేసు ప్రభువుకు లోబడలేదు, ఇంతవరకు సేవకుని మాటకు లోబడలేదు, ఇంతవరకు పెద్దలకు లోబడని వాడిగా ఉన్నాను, ఇంతవరకు నా తల్లిదండ్రులకు విధేయత చూపించలేదు, ఇంతవరకు నా యజమానులైన వాళ్ళను నేను లెక్కే చేయలేదు, ఇంతవరకు నా భర్తను నేను ప్రేమించలేదు, నా భార్యను నేను సన్మానించలేదు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే సరి చేసుకోవాలి. ఇక నుండైనా నేను నీకు లోబడతాను ప్రభువా, నువ్వు నా కొరకు చేతులు చాపుతున్నావు, నేను నీ చేతుల్లోనికి నా జీవితాన్ని తెచ్చుకుంటున్నాను, నీవే నన్ను కరుణించు, నాకు లోబడి ఉండే జీవితము ఇచ్చి నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేసి, క్షమాపణతో ప్రార్థన చేసి ప్రభు బలలో పాల్పొందుతాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మన బలలో పాల్పొందుతాం.